ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. దీంతో న్యాయస్థానం ఏ తీర్పు ఇవ్వబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సాయి కృష్ణది లాకప్ డెత్ గా తేల్చిన సిట్ అధికారులు సిఐ నాగరాజును అరెస్టు చేశారు. మరోవైపు సిఐ నాగరాజుకు సహకరించిన నిందితులను గుర్తించేందుకు సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. అయితే హేబియస్ కార్పస్ లాకప్ డెత్ కేసు కాకుండా అసలు మిస్సింగ్ కేసు కింద నమోదవటం, ఈ నెల 15వ తేదీన హైకోర్టులో విచారణ జరగటం, హైకోర్టు ఈ నెల 29వ తేదీలోగా సాయి కృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో దీనిపైన విచారణ జరగబోతుంది. ఈలోగా జరిగిన 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే దీంట్లో సిఐగా ఉన్నటువంటి నాగరాజును అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అతను రిమాండ్ కి విధించినటువంటి పరిస్థితి. మరొక నలుగురు పైన ఉన్నటువంటి అనుమానాల నేపథ్యంలో అందులో సిఐ నాగరాజు స్నేహితుడిగా ఉన్నటువంటి సురేష్ ని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి సమాచారం అతని నుంచి రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరొక వైపు కృష్ణలంక హెడ్ కానిస్టేబుల్ గా ఉండి నాగరాజుకి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి అశోక్ నానేల కోసం సిట్ పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి 20 మందికి పైగా విచారించారు. అటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఇటు కృష్ణలంక సిబ్బంది పలువురు పాత్ర పైన అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని విచారించారు. ఈ నేపథ్యంలో సిట్ సేకరించినటువంటి ఎవిడెన్స్లు, అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ లో సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు, అదేవిధంగా సాయికృష్ణ తల్లి ఆయన బంధువులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్లు, వీటిలన్నింటినీ కూడా ఈ రోజు పూర్తి స్థాయి నివేదికని హైకోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. మొత్తం మీద చూస్తే సాయి కృష్ణ చనిపోయాడనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో ధృవీకరిస్తారా, లేదా సాయి కృష్ణని చంపేశారు, ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు లభ్యం కాలేదనేటువంటి అంశంగా సిట్ హైకోర్టుకు నివేదించే అవకాశం ఉందా అనేటటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తం మీద చూస్తే సాయి కృష్ణ మిస్ అయ్యాడు, తమ కుమారుడిని తమకు అప్పగించాలి, చూపించాలని చెప్పి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో వేసినటువంటి హేబియస్ కార్పస్ పిటిషన్ పైన ఈ రోజు అయితే చాలా కీలకమైనటువంటి విచారణ జరగబోతోంది. సిట్ పోలీసులు, విజయవాడ పోలీసులు ఏ విధమైనటువంటి నివేదికను హైకోర్టుకు సమర్పిస్తారు, హైకోర్టులో ఏ విధమైనటువంటి వాదనలు జరిగే అవకాశం ఉందనేటటువంటి దిశగా ఈ రోజు అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.